హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అంటే బాగుండాలి. ఎలా ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వేటర్స్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ వైల్డర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? రోహన్ నువ్వు చెప్పవా? ఎందుకని చూస్తుంటే రోహన్ పెద్దోడు అయ్యాడు అనిపిస్తుంది కదండి. కానీ రోహన్ పెద్దోడు పొడుగు అయితే అయ్యాడులే, కానీ మిగతా విషయాలు ఆ అల్లరితనం ఆ గొడవ అన్నీ అలానే ఉన్నాయి. ధనుష్ కూడా 4th క్లాస్కి వచ్చాడు అన్నమాట. కానీ ధనుష్కి ఇంకా బీపీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఆయన ప్రతిదానికి అరవటం, ప్రతిదానికి కోపడటం ఇవైతే ఈ మధ్య ఎక్కువైపోయాయి. నిన్న శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంకా వర్షాలు అయితే కొంచెం తెరిపించినాయి. ఎండ అయితే స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ నైట్ టైంకి కొంచెం చలి అయితే వస్తుందన్నమాట. ఇవాళ అయితే వర్షం ఏం లేదు, మరి నిన్న అయితే కొంచెం పడింది, ఇవాళ అయితే ఏం లేదు. రోహన్ రెడీ అయ్యావా? ఎందుకని? ఈరోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉందండి, శనివారం కదా. సో నిన్నైతే మేము శ్రావణ శుక్రవారం జరుపుకున్నాం అనమాట. అంటే 2nd శుక్రవారం 3వ వారం ఆగస్టు 8 వచ్చింది మామూలుగా వరలక్ష్మి వ్రతం అయితే. కానీ మేము అంటే నెక్స్ట్ వారం ఎవరికైతే కుదరదో వాళ్ళు ముందుగానే జరుపుకున్నారనమాట. సో నిన్నైతే మేము జరుపుకున్నాం. మా పిల్లలు ఏం పండగ, నిన్న ముగ్గు వేయడం కానీ ఇంట్లో డెకరేషన్ కానీ చూస్తే ఏం పండగ అన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో అంటే ఆడపిల్లలు అయితే చక్కగా రెడీ చేసి లంగా ఓణి జాకెట్లు అన్నీ వేసుకునే వాళ్ళం. అబ్బాయిలు కదా పాప ఏం చేయాలో అర్థం కాలేదు. సో మొత్తం హౌస్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఇంకా ముందు నుంచే క్లీన్ చేసుకుంటా ఉన్నాం కదా. ఇంకా టిఫిన్కి కూడా రెడీ చేయాలన్నమాట, వీళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను కదండి, బటర్ చేశాను కదా. సో బటర్తో పాటు ఇంకా మా పిల్లలు ఎప్పటి నుంచో వెన్న దోశ అంటుంటే ఇంకా దాంతోపాటు కొంచెం మీగడ అయితే కూడా వెన్న తీసింది. సో అదైతే పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదైతే దోశలో వేయాలి. అట్లాగే ఆ దోశ పిండి ఇదైతే కొర్ర దోశ అండి. అంటే జొన్నలతో కాకుండా కొర్రలతో వేసాను అనమాట. ఏం జరిగిందంటే ఇంకా సజ్జలతో దోశ వేద్దాం అనుకొని ప్యాకెట్ తీస్తే అది కొర్రలైంది. సో అందుకని ఇంకా ఏదైంది ఒకసారి నీళ్ళలో పోసాం కదా అని దోశ అయితే చేశాను అనమాట. దోశ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు అంటే దోశ ఎలా వచ్చింది, క్రిస్పీగా ఎలా ఉంది, వెన్న దోశ ఎలా చేస్తాం అనేది మీకు అయితే చూపిస్తాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తాను. అంటే జనరల్గా కొర్రలు అంటే మనం అన్నం రైస్ వండుకోవడం కానీ, లేకపోతే మనం ఆల్రెడీ చూపించాం కదండి కొన్ని వీడియోస్, అలానే చేసుకుంటాం కదా. ఇలా దోశల్లో కూడా వేసుకుంటే అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను, అందులో 2 గ్లాసులు రైస్, 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను. అయితే కొర్రలు చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక 6 hours ముందు నానబెట్టాలి, అదొక్కడే చేయాలి. ఇంకా మిగతా అదంతా సేమ్ అండి. అయితే ఇంకా దోశ రాదు, దోశ లేకపోతేమో దోశ కాలదేమో అన్న ఇదైతే ఏముండదు, చక్కగా దోశ కాలిద్ది. ఇంక ఈ కారం అయితే మనం ఎప్పుడు చేసుకున్న కొబ్బరి కారం కాకుండా ఇదైతే మాడుపు కారం అండి. ఇంకా ఫస్ట్ కారం జల్లేసిన తర్వాత ఇంకా మా వారైతే వెన్న వేశారనమాట. ఇంకా వెన్న వేసుకొని కాల్చుకుంటే అంటే డైరెక్ట్గా నెయ్యి వేసుకోవచ్చు కదా అంటారేమో, నెయ్యి వేసుకున్న దానికంటే ఇదైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ కొర్ర దోశలు ఏంటంటే మనకు కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే దోశ చప్పదనం తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేశారు. ఇంకా దానిపైన వెన్న వేసామంటే ఇంకా కారం అతుక్కుంటుంది, వెన్న కూడా కరిగి నెయ్యిలాగా మారి లోపల దోశ కూడా కాలిపోయింది కాబట్టి ఇంకా మనకైతే సరిపోయింది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం. అవును, నువ్వు కావాలంటే ఇప్పుడు మనకి అమూల్ బటర్ అవి దొరుకుతూ ఉంటాయి. అవును, ఆ బటర్ వేసుకుని ఎప్పుడైనా కాల్చుకోవచ్చు. మనం ఈ చేసుకున్న వెన్నకేనో ఆ బట్టర్కి చాలా తేడా ఉంటుంది. అవును, అందులో ఇది కొర్రలు కూడా డామినేటెడ్గా చేసిన పిండి ఇది. సో అంటే మనకి పిండి కలర్ చూస్తేనే అర్థమైంది. ఇదేంటంటే మనకి ఏమంటుంది ఇంక ఇప్పుడు ఏం పెట్టాలి పేరు, వెన్నకారం కొర్ర దోశ. అవును, అంతేగా. ఇది వెన్నకారం కొర్ర దోశ అనమాట. దీంట్లో అన్ని చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం బయట చూస్తుంటాం కదా రామ్కి బండి, లక్ష్మణ్కి బండి అని. అవును, అవును. ఆ బండ్లన్నీ కాకుండా మన ఇంట్లో కూడా మనం చేసుకోవాలి. ఆ బండి మీద కంటే గొప్పగా మనం చేసుకొని తినాలి. అయితే ఇంత మంచి రెసిపీస్ మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా ఛానల్ అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి చక్కగా రోస్ట్ లాగా కానింది, మనకి క్రిస్పీగా ఎలా ఉందో అలా ఉందని. ఇంక దోశ అయితే వేసుకున్నాం కదండి. నిన్నైతే మెంతికూర చట్నీ చేశాను అనమాట. ఇంకా అది ఆల్రెడీ లోపల కారం వేశారు కాబట్టి ఇంకా మెంతికూర చట్నీ 2 అయితే చాలా అంటే చాలా మంచి డైట్ అని చెప్పాలి. పనులు అయితే అయిపోయినాయండి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళారు అంటే సగం అంటే వాళ్ళు ఉంటే ఏదో చేశారని కాదులే, కానీ వాళ్ళు వెళ్తే ఏంటంటే ఇంకా ఇల్లు మనం ఎలా ఉంచామో అలానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళే వరకు కూడా అలానే, వెళ్ళిన తర్వాత అలానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్తే మాత్రం ఇంక ఇంట్లో కదిలించే వాళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. మళ్ళీ మా ధనుష్ వచ్చాడు అంటే, మా రోహన్ మాట్లాడతాడులే కానీ వాడంత కాదు. ధనుష్ వచ్చాడు అంటే పొద్దున్నుంచి స్కూల్లో ఏం జరిగినాయో ప్రతి క్లాసు ఈవినింగ్ వరకు ఏమేమి జరిగినాయో ఒకవేళ మేము వినట్లేదు అన్నా కూడా ఒకసారి అరిస్తే ఊరుకుంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ అరిస్తే ఊరుకుంటాడు. ఒకవేళ నేను వినకపోతే వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ నాన్న వినకపోతే నా దగ్గరికి, మొత్తానికి ఏం జరిగినాయో అన్నీ మాత్రం పోసుకొచ్చినట్టు చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈ హౌస్ సిస్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ప్రతి ఇయర్ ఉంటుంది, స్టార్ట్ అయిన 1 month తర్వాత ఈ హౌసింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఈయన ఏం చేశాడు ఏంటి, ఆ రెడ్ హౌస్కి ఏ మేడమ్స్ సెలబ్రేట్ అయ్యారు, వాళ్ళ క్లాస్లో మేడమ్స్ ఏ హౌసింగ్ సిస్టంలో ఉన్నారు, సో ఇవన్నీ మొత్తం విషయాలు అయితే చెప్పుకుంటూ వస్తాడనమాట. సో అది ఒక రకంగా మంచిదే, ఒక రకంగా కొంచెం విసుగు అనమాట. సరే ఎలానో అలా గడిచిపోతుంది. సో మా పిల్లల గురించి అయితే చెప్తున్నాను కదండి, మీలో ఎంతమందికి నేను చెప్పే విషయాలు ఉపయోగపడతాయో నాకు తెలీదు. అయితే ఒకళ్ళకి ఉపయోగపడినా సరే అది ఎంతో కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది కదా. సో మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఫస్ట్ కొంతమంది ఏమంటారంటే పిల్లలకి ఏమీ పొయ్యకూడదు, ఏమి చెయ్యకూడదు అంటారు కదా. అయితే వాళ్ళు పుట్టిన 1 month తర్వాత నుంచి అయితే మార్నింగ్ మనకి ఆముదం దొరుకుతుంది కదా, ఆముదంలో చిట్టాముదం అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఆ చిట్టాముదం దొరకపోతే ఆముదంనే వేడి చేస్తే అది కొంచెం పలసగా అయిపోద్ది. పొద్దున్నే 4 o'clock కల్లా మా అమ్మ వాళ్ళు, మాది షాపు, సో వాళ్ళు షాప్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మార్నింగ్ ప్రతిరోజు 4కే లెగుస్తారు. ఆ 4కి లేచినప్పుడు వీళ్ళని లేపి ఒక ఉగ్గిన్న ఉంటుంది కదా, ఆ ఉగ్గిన ఆముదం పోసేవాళ్ళు అనమాట. ఆముదం పోస్తే సో వాళ్ళు 8 o'clock 7 o'clock కల్లా అంటే వాళ్ళకి స్నానం చేయించే లోపల కంప్లీట్గా మోషన్ అయితే అయిపోద్ది. ఇంకా కొంతమంది ఇప్పుడు కొంతమంది అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మా పిల్లలు మోషన్కి వెళ్ళట్లేదు, ఏం చేయాలి, ఏదో మెడిసిన్ రాస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ వాళ్ళు పాలే కదా తాగేది, పాలు తాగినప్పుడు మోషన్కి ఎలా వెళ్తారు, మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారని. అలా ఏం కాదండి, మోషన్కి ప్రతిరోజు పిల్లలు మోషన్కి వెళ్ళాలి. అలా మోషన్కి వెళ్ళకపోతే మాత్రం వాళ్ళ కడుపులో నొప్పని ఏడవడం. కొంతమంది అంటే మాటలు వస్తే ఏదో ఒకటి చెప్తారు, కడుపులో నొప్పని ఇదని అదని. మాటలు రానప్పుడు ఏం చేస్తారు, ఏడుస్తారు. ఆ ఏడ్చినప్పుడు మనకి వాళ్ళు ఆకలేస్తుందని ఏడుస్తారు అర్థం కాదు, లేకపోతే కడుపులో బాగలేక ఏడుస్తారు అర్థం కాదు, లేకపోతే నిద్ర వస్తుందని ఏడుస్తారు అర్థం కాదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా సో వాళ్ళైతే మోషన్కి కంపల్సరీగా వెళ్ళాలండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే ఎవరైనా సరే మోషన్కి వెళ్ళాలి. మనం మామూలుగా ఫుడ్ తీసుకుంటే కొంచెం మోషన్కి ఎక్కువ వెళ్తాం, ఫుడ్ తీసుకోలేదు అంటే ఎంతో కొంత మోషన్కి అయితే వెళ్తేనే వాళ్ళ పొట్ట సాఫీగా ఉంటుంది అనమాట. సో ఆ హ్యాబిట్ అయితే మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. సో అందుకని దాదాపు వీలైనంత వరకు మేమైతే యాంటీబయాటిక్స్ అంటూ వాడలేదు. యాంటీబయాటిక్స్ వాడటం స్టార్ట్ చేసామంటే బాడీ దానికి అలవాటు పడిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 mg వాడామంటే నెక్స్ట్ 100 mg అనేది మన బాడీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత 150, ఆ తర్వాత 200, ఇలా డోస్ మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే ఒక యాంటీబయాటిక్ నుంచి వేరే యాంటీబయాటిక్, అంటే ఏదైతే రెసిస్టెన్స్ బాడీ ఫామ్ చేసుకోదో అలా వేరు మారుస్తాయి. ఎంతవరకు మారుస్తామండి, ఎంతవరకు యాంటీబయాటిక్ మార్చకపోతే బాడీ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం. సో ఇలాంటివన్నీ అయితే మేమైతే చాలా తక్కువే యూజ్ చేసామనే చెప్పాలి. ఎందుకంటే తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు అయితే వాళ్ళే, కానీ రోహన్ స్కూల్కి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ ఎల్కేజీ నర్సరీ మెయిన్గా బాగా ఇబ్బంది పడ్డాడు పాపం. వాడికి ఏం తెలియక ఎక్కడేం పెడతారో తెలియదు, ఆ నోరు వేలు ఎక్కడ పెడతారో తెలియదు, ఆ వేలు నోట్లో పెట్టుకోవడం అలా చేసినప్పుడు అయితే పాపం ఫీవర్ వచ్చేది. తర్వాత ఎల్కేజీ వచ్చిన తర్వాత మనిషి అయితే స్టెబిలిటీ అయ్యాడనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే యాంటీబయాటిక్స్ మనం న్యాచురల్గా ఆయుర్వేదిక్గా ఎలాంటి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పిల్లలకి ఎలా చేసుకోవాలి, ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, ఎలా చేయాలి. ఇప్పుడు అంటే డాక్టర్స్ అంటే వాళ్ళు చూసిన కేసెస్ వేరు, మనం జరిగే కేసెస్ వేరు కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి చెప్తా ఉండొచ్చు. అలా కాదు, మనకి పూర్వం నుంచి ఎలా వాడారు, ఎలా చేశారు అనేవి కూడా కొన్ని పాటిస్తూ ఉంటేనే మన హెల్త్, మన పిల్లల హెల్త్ చిన్నప్పటి నుంచి వాడుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళ వయసు ఇంకా చాలా ఉంటుంది. సో ఇప్పటి నుంచి వాడుకుంటా వెళ్తే వాళ్ళు నెక్స్ట్ టైం వాడాలి. సో అలా కాకుండా
ఫస్ట్ నుంచే మన హెల్త్ జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు మా పిల్లల లంచ్ కోసం వెరైటీ రైస్ అయితే చేయబోతున్నాం. ఇంకా బ్యాచిలర్స్కి, అలాగే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, ఎవరైనా సద్దన్నం ఉన్నోళ్ళు, లేకపోతే అన్నం మిగిలిపోయిన వాళ్ళు, ఎవరైనా సరే హెల్తీగా రైస్ చేసుకోవాలి అంటే ఈ మినపప్పు రైస్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ మినపప్పు రైస్కి అయితే మెయిన్గా అంటే ఐటమ్స్ అంటూ ఏముండవండి. సింపుల్గా మన ఇంట్లో అంటే పొట్టు మినపప్పు మనం ఆల్రెడీ సున్నుండలు చేసుకుంటాం కదండి. ఆ పొట్టు మినపప్పు వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ పొట్టు మినపప్పు కంటే మనం ఇప్పుడు మినపగుండ్లే ఎక్కువ వాడుతున్నాం కదా, దానికంటే ఈ మినపప్పు వాడితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి రైస్కి. అది కాక ఈ వేయించినప్పుడు వచ్చే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది మామూలు మినపగుండ్లతో అయితే రాదు. సో ఈ పొట్టు మినపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి కొంచెం వేసుకున్నామంటే టేస్ట్ అయితే రైస్కి చాలా అంటే చాలా వస్తుంది. సో ఈ లోపల మనం రైస్ కడిగేసి నేనైతే రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ లోపల ఈ దినుసులన్నీ మనం వేయించేసుకుందాం. సో దీంట్లో అయితే మెయిన్గా మొత్తం రెసిపీ అంతా నేను నెయ్యితోనే చేస్తున్నానండి. సో ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఆ నెయ్యి కదండి, ఆ మినపప్పు అయితే వేయించుకోవాలి బాగా. ఎరోమా రెడ్ కలర్లోకి రావాలి, అప్పుడే దీని నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందా నేను చెప్పిన దానికి ఏమంటారు మీరు? ఖచ్చితంగా పిల్లలైనా కానీ పెద్దోళ్ళైనా కానీ ఖచ్చితంగా పొద్దున కాగానే డౌన్లోడ్ అయిపోవాలి. ఇప్పుడు మన ఆయుర్వేదిక్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, బాబు నీకు మంచిగా జీర్ణం అవుతుందా, ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. తర్వాత ఏంటి వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఏ రోగానికైనా మూలం కడుపు. ఎందుకంటే మనం తిన్న ఆహారం నుంచి రోగం అనేది పుట్టిద్ది. సహజంగా జనం ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ పెట్రోల్ బండి ఉంటుంది, పెట్రోల్ బండిలో కిరసనాలు పోస్తే ఏమైంది, డుగ్గు 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 అని కొట్టుకుంటుంది, పెద్దగా పొల్యూషన్ వస్తుంది. అదే పెట్రోల్ బండికి పెట్రోలే పోసేయడానికో ఏముండదు, అంటే పొగ కాలుష్యం జరిగిద్ది, కానీ నీకు అంత డేంజర్ ఉండదు బండికి. అట్లానే మన కడుపుకి మనం తినేవే ఉంటాయి, అవే తినాలి. వాళ్ళు అందుకని అడుగుతారు, ఏం తిన్నావు బాబు, లేకపోతే జీర్ణం జంక అరుగుతుందా, నీకు అన్నీ బయటికి వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఆ కడుపు నుంచే రోగం పుట్టిద్ది. ఎందుకని అక్కడే తింటాము, తిన్నది అరిగిపోయేది కూడా అక్కడే కదా. సహజంగా ఏమైంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే మనం తినేటప్పుడే మంచి ఆహారం తినాలి. అలానే ఈ యాంటీబయాటిక్సే కాకుండా న్యాచురల్గా ఏమైనా చూసుకున్న తర్వాత ఫైనల్గా దానికి పోవాలి కదా. అంతే, అది మామూలుగా తగ్గినప్పుడు మంచి దోరగా వేగినాయి కదా, దోరగా వేగిని మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా స్టవ్ ఆపేసి ఇవి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో మినప్పప్పు వేగిన తర్వాత అదైతే మిక్సీ జార్లో తీసుకున్నాను అండి. తర్వాత ధనియాలు వేస్తున్నాను, అట్లాగే మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి. ఫస్ట్ ఈ రెండు వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేద్దాం. ఎండుమిర్చి అలాగే ధనియాలు కొంచెం అయితే వేగాయండి. సో నేను కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. అంటే ఇది వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది మినపప్పు రైస్కి ఇంకా బాగా వస్తుంది అనమాట. అందుకని కొంచెం అయితే వేసాను. ఇది కూడా ఒకసారి దూరగా వేయించుకున్న తర్వాత ఇంకా అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు, ఒక రెబ్బ అంటే యాడ్ చేస్తున్నాను. ఇంకా చిన్నులపాయలు ఇవన్నీ అయితే నేనేమి యాడ్ చేయట్లేదు. ఇంకా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఇంకా చింతపండు కానీ లేకపోతే చిన్నులపాయ రెబ్బలు కానీ ఇంకా మన టేస్ట్ అనమాట. అన్నీ ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, చింతపండు ఒక రెబ్బ యాడ్ చేశానండి. అలాగే ధనియాలు వేగాయి. ముందుగా పెట్టుకున్న మినపప్పులోకి ఇవి కూడా వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి అయితే రెడీ చేసుకోవాలి. సో మళ్ళీ ప్యాన్ పెట్టేశానండి. ఫస్ట్ అవి ఆరిన తర్వాత మనం ఏవైతే దినుసులు వేసుకున్నామో అవి ఆరిన తర్వాత అదైతే మెత్తగా పేస్ట్ వేసుకోవాలి, పొడులాగే వస్తుంది. సో కొంచెం నూనె అయితే యాడ్ చేశానండి. ఆల్రెడీ ఇందాక మన దినుసులన్నీ నేతిలో వేయించాం కాబట్టి ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇవి చిటపటలాడాలి అంటాం కదా, సో ఇవైతే చిటపటలాడాలి. మామూలుగా అయితే పచ్చిమిర్చి అవసరం లేదండి. ఇంకా మా వారు ఆయనకి పులిహార చేసిన ఇలాంటి వెరైటీ రెసిపీస్ చేసినప్పుడు ఖచ్చితంగా పచ్చిమిర్చి ఉండాలి. సో అందుకని యాడ్ చేస్తున్నాను. దాన్ని బట్టి అంటే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా వేగాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి మిక్సీ పట్టుకున్నాను, కొంచెం కచ్చాపచ్చాగానే వేసుకున్నాను. అంటే కొంచెం మినపప్పు ఇవన్నీ దినుసులు ఉన్నాయి కాబట్టి ధనియాలు నోటికి పంటికిని తగులుతున్నప్పుడు ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. సో మన తాలింపు కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను. ఉప్పు వేస్తాను, ఉప్పు వేస్తాను.
ఉప్పు ఇది పొడి వేసిన తర్వాత వేస్తా. సో ఇంగువ వేసాను కదా, సో ఈ మిక్సీ జార్లోది కూడా ఇందులో వేస్తున్నాను. ఒకసారి నూనెలో కలుపుకుందాం. చూడండి, మనం వేసుకున్న కారాన్ని కూడా ఒకసారి అయితే కలుపుకున్నానండి. అది కూడా ఒకసారి నూనెలో మగ్గితే ఇంకా బాగుంటుంది. మనకి ఇప్పటి వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా, సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఎంత రైస్ కలుపుకుంటామో దాన్ని బట్టి. మామూలుగా అయితే మనం ప్యాన్లో వేయించిన మిశ్రమాన్ని తీసుకెళ్ళి రైస్లో కలుపుతాం. కానీ మనం ఇక్కడ వెరైటీగా ఆ వేయించిన దాంట్లో రైస్ వేసామన్నమాట. ఎందుకంటే మనది వేడన్నాం కాబట్టి. చూడండి, వెరైటీ రైస్ ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత హెల్తీగా ఉందో. నిమిషాల్లోనే అయిపోయింది. అంటే మనదంటే వెయిట్ రైస్, అన్నం ఉడకాలి, పక్కన వేగాలి. అదే మనకి సద్దన్నం కానీ, మార్నింగ్ అన్నం నైట్కి ఉన్నా కానీ ఇలా సింపుల్గా చేసుకున్నామంటే నిమిషాల్లోనే రైస్ అయిపోద్ది అనమాట. సో ఇది మినపప్పు రైస్ ఈరోజు మన మధ్యాహ్నం ఆహారం. అవును. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. ఎందుకమ్మా డల్గా ఉన్నారు? రోహన్ కూడా వచ్చాడు. అయితే ఇద్దరు ఒకే కలర్ సేమ్ షర్ట్స్ ప్యాంట్ వేసుకెళ్ళాడు. అయితే రోహన్కి అదేం విచిత్రం, మామూలుగా మనం చలికాలంలో కూడా దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం కదా, రోహన్కి చలికాలమైనా ఎండాకాలమైనా దుప్పటితో ఏం పని ఉండదు. ఇంకా మనం ఒకవేళ నిద్రలో ఏమైనా దోమలు కొడతాయని కప్పినా కూడా ఆయన తీసేస్తాడనమాట. రోహన్ ఇప్పుడు పెన్సిల్ వేటలో ఉన్నాడు. స్కూల్లో నేను ఇచ్చిన పెన్సిల్ తీసుకెళ్ళి చిన్న పెన్సిల్ అక్కడ పడేసి వచ్చి, చిన్న పెన్సిల్ ఏరుకొని వచ్చి పెద్ద పెన్సిల్ అక్కడ పడేసి వస్తాడు అనమాట. అదేమంటే బెంచ్ కింద దొరికింది అని చెప్తాడు. ఏం పింక్ది? అవునా, నాకేం తెలుసు, నాకు ఇచ్చావా నువ్వు? చైర్లో పెడితే నేను తీసుకోలేదు. మరి చిన్నపిల్లలు ఇలానే ఉంటారు, నాకైతే తెలియదండి. రోహన్ మాత్రం ఇంకా అల్లరి మారలేదు, ఫస్ట్ క్లాస్కి వచ్చినా సరే. సో ఇంకా వాళ్ళు వచ్చారు కదండి, స్నాక్స్ అయితే చెయ్యాలి కదా. సో ఈరోజు వాళ్ళ కోసం వెరైటీ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే వెరైటీ రెసిపీ అనే చెప్పాలి. అందరికీ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టమే. ఇంకా అందులో ఇంట్లో చేసింది ఇంకా టేస్టీగా ఉంటే ఇంకా ఎవరు మాత్రం వద్దంటారు. సో ఇవాళ అయితే నేను పొటాటో చీజ్ బాల్ చేస్తున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పొటాటో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చిన్నులపాయలు, అలాగే చీజ్. ఇదేంటి అంటే మిక్స్డ్ హెర్బ్స్. అట్లాగే మనం నిన్న ఇంట్లో చేసుకున్నాం కదా బటర్, కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్. పొటాటో చీజ్ బాల్స్ అనే మైదా పిండి అంటే అది జస్ట్ మనకి బైండింగ్ అవ్వడం కోసం మాత్రమే అనమాట. సో పొటాటోస్ అయితే నేను మనకి అందరికీ సరిపోవాలి కాబట్టి 4 పొటాటోస్ పెద్ద సుమారు 1/2 కిలో పైన ఉన్నాయి. ఇవి తీసుకున్నాను. వీటిని అయితే కడిగేసి పెట్టుకున్నాను. సగానికి చేసేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఉడకబెట్టుకోవడం అంటే ఇంక మెత్తగా పేస్ట్ అవ్వాలన్నమాట. అలా వచ్చే వరకు ఒక 3 విజిల్స్ అయితే మనకి పొటాటోస్ మంచిగా ఉడికిపోతాయి. ఆ 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకుంటాను. బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయండి. పీల్ చూడండి, అంటుకోకుండా తొందరగా వచ్చేస్తున్నాయి కదా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ఉడికాయి, ఎంత బాగా ఉడికాయి అని. సో వీటన్నిటిని పీల్ చేసిన తర్వాత స్మాష్ చేసుకుందాం. సో బంగాళదుంప అయితే మొత్తం ఎక్కడ ఇది లేకుండా, గడ్డ లేకుండా మొత్తం అయితే స్మాష్ చేసుకోవాలండి. అదే చేస్తున్నాను ఇప్పుడైతే. సో మొత్తం ఉడికినా సరే అక్కడక్కడ అయితే గణుపులు ఉన్నాయి. సో వాటిని అయితే స్మాష్ చేస్తున్నాను. సో మొత్తం అయితే స్మాష్ చేశానండి. సో ఇందులో నేను ఇది చూడండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. మామూలుగా అయితే నేను ఇలా ఓపెన్ చేసి వేసేదాన్ని. ఇవాళంటే మా ధనుష్ డిస్కవర్ చేశాడంట ఈ మూత తీయటం. ఆయన ఇందాక నుంచి చెప్పు అంటున్నాడు. సో ఇక్కడ మామూలుగా అయితే కింద పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ తీసేసాడంట. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇంకా రావట్లేదు ధనుష్, డిస్కవర్ చేశాను అన్న. సాల్ట్ వేస్తున్నాను. ఇందులో మనము కారం అంటే ఏం యాడ్ చేయట్లేదండి. అంటే ఇది ఒక రకంగా ఈ చిల్లీ ఫ్లేక్స్ వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది. అలాగే మనం బటర్తో మళ్ళా బాల్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటాం కాబట్టి కమ్మదనం కూడా ఉంటుంది. సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ అనమాట, కొంచెం ఎక్కువే వేసాను. అలాగే చీజ్
సీజనింగ్. చీజ్ మామూలుగా అయితే మధ్యలో స్టఫింగ్ పెడతాం కదా, సో ఈసారి అలా కాకుండా మొత్తం పిండిలోనే కలిపేస్తున్నాను అనమాట. సో ఇవైతే యాడ్ చేశాను కదా, ఇంకా బైండింగ్ కోసం కొంచెం అంటే ఒక 2 స్పూన్లు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం, ఎక్కువ కాదు. ఇంకా దీంట్లో నీళ్ళు అంటూ ఏం యాడ్ చేసే పని లేదు. ఈ పొటాటోతో ఉన్న స్టార్చ్ వల్లే ఇది మొత్తం బైండ్ అయిపోవాలన్నమాట, ఈ పొటాటో బాల్ మొత్తం. ఇదైతే కార్న్ఫ్లోర్ అండి. నేను ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. సో వాటర్తో కలుపుతున్నాను అనమాట. అంటే మనం పొటాటో బాల్ చేసిన తర్వాత ఒకసారి దీంట్లో డిప్పింగ్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకుందాం. అప్పుడు బ్రెడ్ చీజ్ కట్లెట్ చూడండి, బాల్ మనకి ఎంత సైజ్ బాల్ కావాలి అంటే అంత సైజ్ బాల్ అనమాట. సో నేనైతే ఈ సైజ్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాను, ఆ తర్వాత డిప్పింగ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే దానికి టైం ఉంది కాబట్టి అప్పుడు అంటే పైన కోటింగ్ పోతుంది కదా, సో అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, లేదా బాల్స్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు డిప్ చేసన్నా వేసుకోవచ్చు. సో ఈ సైజ్ బాల్స్ అయితే చేసి ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. అంటే నేను చేయి తుడుచుకోలేదు కాబట్టి లేదు, లేకపోతే అసలు మన చేతికి కూడా అంటదన్నమాట. చూడండి, కార్న్ఫ్లోర్ అయితే నీళ్ళగా కలుపుకున్నాను కదా. సో నేను ఏదైతే పొటాటో బాల్ చేశానో అదైతే ఇందులో వేస్తున్నానండి. ఫస్ట్ దీంట్లో డిప్పి చేసి, అంటే జస్ట్ ఒక కోట్ లాగా వస్తుంది అంతే, ఇంకా పైన ఏం రాదు. సో దాన్ని తీసుకెళ్ళి నేను కాలే నూనెలో వేస్తున్నాను. ఇంకా మన చేయి కూడా పెట్టే పని లేదు, వాటర్తోనే డిప్ అవుతుంది. జస్ట్ కొంచెం క్రిస్పీగా వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదు దానికోసం. చేసాము అంటే ఆ డిప్ అనేది వెళ్ళిపోద్ది కదా, వాటరీగా ఉంది కాబట్టి కారిపోద్ది. మనం నిదానంగా చేసుకుంటేనే అది కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ మనకి ఇంట్లోనే హెల్దీ స్నాక్స్, మనకి ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ రావాలి అంటే కొంచెం టైం అయితే స్పేర్ చేయాలి కదా. సో అలా చేస్తేనే మనకి టేస్టీ ఫుడ్ వస్తుంది. సో నూనె అయితే కాగే నూనెలోనే వేయాలి. అంటే నూనె ఫస్ట్ పోసిన తర్వాత సిమ్లో పెట్టి అలా వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పొటాటో కాబట్టి మనకి కింద అతుక్కుంటుంది కాబట్టి. సో నూనె అయితే హై ఫ్లేమ్లో ఉంచే మరగనివ్వాలి. ఆ తర్వాత బాల్స్ వేసిన తర్వాత కూడా నూనె కూడా ఫ్లేమ్ కూడా హైలోనే ఉంచుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి అయితే తేలుతున్నాయి. కొంచెం సేపు అయితే మనం కదిలించకుండా ఉంటే దాని షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది, లేకపోతే పొటాటో అనేది లేయర్గా లేసే ప్రమాదం ఉంది. చూడండి, పొటాటో చీజ్ బాల్స్ అయితే కలర్ఫుల్గా వచ్చినాయి కదా. సో లోపల నుంచి చీజ్ కూడా ఉంది. సో ఒక్కటి అయితే తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అతుక్కోకుండా తీయాలి. చూడండి, పొటాటో చీజ్ బాల్స్ అయితే వేగిపోయాయి కదా. సో నేను ఇంకో ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో మనం నిన్న ప్రిపేర్ చేసుకున్న హౌస్ మేడ్ బటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంక ఈ బటరే దీనికి ముఖ్యమైన టేస్ట్ అనమాట. బటర్ అయితే కాలుతుంది కదండి. సో నేనైతే గార్లిక్ని చిన్నులపాయలు చిన్న ముక్కలుగా దొరుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా వేపుకోవాలి. సో ఫస్ట్ అయితే బటర్ కాగింది కాబట్టి ఇందులో వేస్తున్నాను. ఇది కొంచెం చిన్నులపాయలు, కొంచెం మనకి స్మెల్ అయితే పోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే స్టార్ట్ చేయాలి. చిన్నులపాయలు అయితే వేగినాయండి. దాదాపు అంటే పచ్చిదనం మనకు పోతే చాలన్నమాట. ఇంకా కొంచెం సీజనింగ్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం కూడా లాస్ట్లో. ఆల్రెడీ ఇందాక ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒకసారి వేపుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం. ముందుగా తీసుకున్న పొటాటో బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ వాటి మీద మనం సీజనింగ్ చేసుకోవాలి. ఈ మనం ఏదైతే బటర్ ఉందో అది వీటిని పీల్చుకొని ఇంకా టేస్ట్ అయితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మామూలుగానే సూపర్గా ఉంటాయి, ఇప్పుడు ఇంకొంచెం అనమాట. ఇలా వేడి తీసుకొని కొంచెం సాస్ కావాలి అంటే కొంచెం సాసు, లేదు అంటే డైరెక్ట్గా ఒకటి తినేసినా చాలు. కొంచెం సాస్ చేస్తావా? వేస్తానమ్మా. కొంచెం బాగా కొంచెం. చూడండి, పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. సింపుల్గా ఇంట్లోనే, అంటే టైం పడుతుందిలే కానీ మనకు టేస్ట్గా కావాలంటే కొంచెం టైం అయితే కేటాయించాలి కదా. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకున్నాను. సో ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను. సాస్ కూడా రెడీగా పెట్టుకున్నాం.
బాగుందా రోహన్? బాగుందా? బాగుంది. చెరువు ఉంది వండి. పొటాటో చీజ్ బాల్స్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఇంకా పిల్లలకి ఈరోజు హాలిడే, ఇంకా మా పిల్లలందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అయితే వాళ్ళు ఇంకా తినాలి అన్న నా దగ్గర లిమిటెడ్ క్వాంటిటీ చేశారు కాబట్టి అవి కొంచెం అంటే తలా 2 వచ్చేట్లు తిన్నాము. ఇంకా రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకో రోజు అయితే ప్లాన్ చేసుకోవాలి. మా వారికి ఎస్పెషల్గా చాలా అంటే బాగా నచ్చాయి అనమాట. ఇంకా రక్షాబంధన్ వస్తుంది కాబట్టి ఇంకా మా చెల్లి మా పిల్లలకి అయితే చూడండి, అంటే ఇదేంటి అంటే ఒక రిస్ట్ వాచ్ టైప్ ఉంది, ఆ తర్వాత పైన స్పిన్నర్ కూడా ఉంది. ఇలాంటివి పంపించింది అనమాట. ఒకసారి చూడండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. లైటింగ్ కూడా వెలుగుతుంది కదా, చక్రంలాగా ఉన్నాయి. అబ్బో సూపర్గా ఉన్నాయి. అవి సూపర్ గా ఉన్నాయి. మనోళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మా వారి అక్క అవుతాను అనమాట. సో తను కూడా రాఖీ పంపించింది. అన్నీ ఇవాళే వచ్చేసాయి అనమాట. ఇవన్నీ ఇంకా రక్షాబంధన్ ఇంకో 1 వీక్ ఉంది. సో ఈ 1 వీక్ అయితే నేను ఈ 3 జాగ్రత్తగా ఉంచాలి, మా పిల్లల చేతిలో పడకుండా. సో అదండి ఈరోజు లాగైతే. మళ్ళీ వేరే లాగా వస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్. మా బ్లాగ్స్ అలాగే మా వీడియోస్ అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.